ముందుగా కృష్ణా జిల్లా రాజకుమారి గారు, కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ రాజకుమారి గారికి హర్షధ్వానాలు తెలియజేస్తూ వారి టీంని అంతా ఆహ్వానిద్దాము. గట్టి క్లాప్స్ కొడదాం. నియర్లీ ఒక 27 ఇయర్స్ బ్యాక్ పత్రి సార్ని ఆయన అడుగుజాడలో ఆ టైంలో నడవడం అంటేనే ఆషామాషి వ్యవహారం కాదు కదా. మరి స్త్రీ శక్తికి ప్రతిరూపంగా ఎందరో స్త్రీమూర్తుల్ని ఇన్స్పైర్ చేసిన ఆ గ్రేట్ గ్రాండ్ మాస్టర్ యొక్క మాటలు విందాం. ఆ జిల్లా యొక్క వివరాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. గుడివాడ మాస్టర్స్ అందరికీ పత్రిజీ ఇచ్చిన ఒక గొప్ప బహుమతి శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం అండి. ఆ క్షేత్రంలో నిరంతరం కార్యక్రమాలు జరుపుతూ ఎప్పుడూ కూడా పత్రి సార్ ఒకటే చెప్పారు, నువ్వేం చేసినా వెరైటీగా చేయి మేడం అని. మరి ఆయన చెప్పినప్పటి నుంచి ప్రతి సంవత్సరం వెరైటీగా ప్రోగ్రామ్స్ చేస్తూ మరి కృష్ణా జిల్లా డెవలప్మెంట్కి కూడా మనం చర్యలు తీసుకుంటున్నామండి. అట్లాగే 25 మండలాలు ఉన్నాయి కృష్ణా జిల్లాలో. ప్రతి మండలంలోనూ కూడా ప్రెసిడెంట్ని, సెక్రటరీని నియమిస్తూ అక్కడ ఆ కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ వస్తున్న నేపథ్యంలో మొత్తం రెవెన్యూ గ్రామాలు 685 ఉన్నాయండి 25 మండలాలకు కాను. దాంట్లో 530 గ్రామాల్లో ధ్యాన పరిచయం అయింది. మిగిలిన వాటికి కూడా మన మాస్టర్స్ వాళ్ళ మండలం అనే కాకుండా పక్క మండలాలకు కూడా వెళ్ళి ఎంతో అద్భుతంగా చేస్తున్నారండి. మరి 91 రూప్ టాప్ పిరమిడ్స్ ఉన్నాయి, 13 గ్రౌండ్ పిరమిడ్స్ ఉన్నాయి, 2 పబ్లిక్ పిరమిడ్స్ ఉన్నాయి, ఇంకా 2 కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. దానిలో ఒకటి గన్నవరానికి ఒక 3 కిలోమీటర్స్లో ఉందండి. మరి ఆ పిరమిడ్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంది కాబట్టి మనకి విజయవాడ ఎయిర్పోర్ట్ అంటే గన్నవరమే కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అత్యంత త్వరితగతిన దాన్ని కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే ఫ్లైట్ ఎక్కాలన్నా దిగాలన్నా కొంచెం టైం ఉంది అని అంటే ఆ పిరమిడ్కి వచ్చి మెడిటేషన్ చేసుకుని ఆ ఎనర్జీస్ తోటి వేరేగా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా దాన్ని కూడా మనం తొందరగా అందరి సహాయ సహకారాలతోటి కంప్లీట్ చేసుకుందామండి. అట్లాగే కృష్ణా జిల్లాలో మాస్టర్స్ ధ్యాన గ్రామీణమని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాజెక్ట్ టేకప్ చేసి ఎంతో అత్యద్భుతంగా చేస్తున్నారండి. వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాము గారు మాట్లాడండి. మరి మచిలీపట్నంలో విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాము గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. మరి ఈ సంవత్సరం ధ్యాన మహాయాగం స్పెషల్ ఏంటంటే ఎవరెవరి జిల్లాలో ఏం కార్యక్రమాలు చేస్తున్నారో ఆ విషయాల్ని మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా డయాజేకి తెలియపరచడం. అయితే అవన్నీ మనందరం కూడా చేసే అవి చెప్పుకుంటూ వెళ్తే హనుమంతుని తోకలాగా సాగిపోతూనే ఉంటుంది. నీ శ్వాసే నీ గురువు అన్నటువంటి మహోత్తమైనటువంటి సత్యాన్ని మనందరికీ తెలియజేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే మరి ఈ కైలాసపురి అడిషనల్ ట్రస్టీగా ఉన్నటువంటి శివ గారికి, మా కృష్ణా జిల్లా పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ గారు రాజకుమారి మేడం గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క గైడెన్స్లో మరి నిరంతరం కూడా ఈ ధ్యాన ప్రచార స్రవంతి అనేది సాగిపోతూనే ఉంటుందండి. అది ఎలా ఉంటుందంటే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క మోటో ఏంటంటే భ్రమర కీటక న్యాయం. ఒక భ్రమరం ఏం చేస్తుందంటే ఒక కీటకాన్ని పట్టుకుని దాని చుట్టూ తిరుగుద్ది. నువ్వు ధ్యానం చేయి, నువ్వు ధ్యానం చేయి, నువ్వు ధ్యానం చేయని, అది ధ్యానంగా మారిపోతుంది. అలాగే ప్రతి పిరమిడ్ మాస్టరు ఈరోజు ధ్యానం నేర్చుకున్న పిరమిడ్ మాస్టరు రేపొద్దునే ధ్యానం చెప్తాడు. ఈ భ్రమరం ఇంకో కీటకాన్ని భ్రమరంగా మారుస్తుంది. ఇది భ్రమర కీటక న్యాయం ప్రతి ఒక్కరూ చేసేది. అందరికీ ఒకసారి గట్టికి క్లాస్ కొడదాం. ఓకే, థ్యాంక్ యూ. శంకర్ గారు మాట్లాడండి. గురుగారు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి నా పేరు శివశంకర్రావు. నేను కృష్ణా జిల్లా పిరమిడ్ సేవాదాల కన్వీనర్గా ఉన్నాను. అట్లాగే కృష్ణా జిల్లా పిఎంసి ఛానల్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నాను. అట్లాగే రాజకీయ రంగంలో కూడా గ్రామ సర్పంచ్గా తోటలూరు మండలం బడ్డపాడు గ్రామం కృష్ణా జిల్లా గ్రామ సర్పంచ్గా పనిచేస్తున్నాను. మా స్థాయిలో మేము మా గ్రామంలో 4 పిరమిడ్లు వచ్చినప్పటికీ, అలాగే ఆత్మజ్ఞానులే పాలకులు కావాలని గురువుగారు చెప్పిన ఆయన యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని అందరికి అందించాలనే ఉద్దేశంతో మా గ్రామ పంచాయతీ సచివాలయం పైన 18x18 పిరమిడ్ కూడా కట్టించడం జరిగింది. స్లాబ్ కూడా వేసాం. త్వరలో నది కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క పిరమిడ్ శక్తిని, ఈ ధ్యాన శక్తిని అందరికి అందించాలని గురువుగారు చెప్పిన మార్గంలో పయనిస్తూ, అట్లాగే దాంతోపాటుగా ధ్యాన ప్రచారం వాడవాడల ఏ జిల్లాలో ఎక్కడ క్లాసులు ఉండా అన్ని క్లాసులకు అటెండ్ అవుతూ
మా వరకు మా జిల్లా అంతా కూడా మా చేతనైనంత వరకు గురుగారు అందించే జ్ఞాన మార్గాన్ని అందిస్తున్నాం. మరి దానిలో భాగంగా నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన పిఎంసి ఛానల్ అనేది చాలా అద్భుతమైన ఛానల్, ప్రపంచవ్యాప్తం కూడా దేశ విదేశాల్లో ఈ ధ్యానాన్ని ఆత్మజ్ఞానం తీసుకెళ్లే ఛానల్ కాబట్టి ఆ ఛానల్ కూడా మనవంతుగా మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే ప్రస్తుతం శక్తి స్థల్ కూడా నేను ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి మనకు చేతనైనంత వరకు శక్తి స్థల్ కూడా సపోర్ట్ చేయాల్సిన కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ఆత్మాభివందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఓకే అండి, మచిలీపట్నంలో మాకు ఈ ధ్యాన జీవితాన్ని పరిచయం చేసినటువంటి వాడపల్లి రఘునాథ్ రాధా మేడం గారు, మరి రఘునాథ్ గారి మాటలు విందాము. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు వాడపల్లి రఘునాథ్, మా మిస్సెస్ పేరు వాడపల్లి రాధా. మేము 2005 డిసెంబర్లో మాకు ఈ ధ్యాన పరిచయం జరిగింది. వచ్చిన తర్వాత నుంచి మాకు ఏమైతే ఆనందం పొందామో, ఆత్మానందం పొందామో అది అందరికీ తెలియజేయాలి అని ఎంతో ఉత్సాహంతో మొట్టమొదట ఒక 50 మంది చెప్తే నా లైఫ్ ధన్యం అయిపోతుంది అనుకున్నాను. కానీ వేల మంది దాటిపోయారు అప్పటి నుంచి ఇప్పటిదాకాను. అప్పటి నుంచి మన గురువు గారు ఏదైతే సత్యం చెప్పి ఏదైతే శాకాహారాలుగా మానమని చెప్పారో దాన్ని తూచా తప్పకుండా ఆయన అప్పటి నుంచి చెప్పిన గైడ్ లైన్స్లో ఇప్పటిదాకా మా మచిలీపట్నం చుట్టుపక్కల గ్రామాల్లోనూ అన్నిట్లోనూ కూడా మేము ధ్యాన ప్రచారాలు చేసుకుంటూ వస్తున్నాం. మాకు ఎంతోమంది మాకు సహకరిస్తూ మాకు ఈ ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతోమంది సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా శివ గారికి, ఇక్కడ మేనేజ్మెంట్కి, మరి విజయభాస్కర్ రెడ్డి గారికి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మన అందరి బాధ్యత ఒకటేనండి, మనము ధ్యాన ప్రచారము మనకు తెలిసినంత వరకు ఏ విధంగా తెలిస్తే ఆ విధంగా బయట వాళ్ళకి తెలియజేయాలి. దట్ ఈజ్ అవర్ స్లోగన్. అదే మాకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మేము ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చాము, ఇంకా ముందు కూడా చేస్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనందరి ఈ కలయికి కారణమైనటువంటి కైలాసపురి ట్రస్టీస్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందామండి. ఎందుకంటే అత్యంత అద్భుతంగా చేశారు. ఆధునీకరణ, సుందరీకరణ పేరుతోటేమో ఆ పిరమిడ్స్ని చేయటము, మరి వచ్చిన వారందరికీ కూడా వసతి సౌకర్యాలు అవన్నీ ఏర్పాటు చేయటంలో ఎంతో అద్భుతంగా వారిని చూసి మనందరం కూడా మన పరిసరాల్లో, మనముండ ప్రాంతాల్లో మనం ఏం చేయగలము అన్నది వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని చేద్దాము. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగరమాదేవి. మరి పత్రిగారు నాకు చెప్పినటువంటి విషయం, గన్నవరం మండలాన్ని పూర్తి చేయమని చెప్పారు. 2004లో జాన ప్రవేశం, మరుసటి రోజు నుంచే జాన ప్రచారంలో ఉండటం జరిగింది. మరి నేను జాబ్కి రిజైన్ చేసి నేను గన్నవరానికి 2 years బ్యాక్న ఉండటం కోసం వచ్చేసాను. మరి విస్తృతమైనటువంటి జాన ప్రచారం చేస్తూ ఉన్న సమయంలో ఇప్పుడు మనకి నాంచారయ్య రమాదేవి గారి దంపతులు మనకి 5 సెంట్ల స్థలాన్ని పిరమిడ్ నిర్మాణానికి మనకి డొనేట్ చేశారు. మరి ఇప్పుడు ఆ స్థలంలో మన పబ్లిక్ పిరమిడ్ ఒకటి నిర్మాణం చేస్తున్నాము. ఇది గన్నవరం ఎయిర్పోర్ట్కి 3 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ గన్నవరానికి 4 దిక్కుల 4 మూలలా చూసినా దాదాపుగా 25-30 గ్రామాల వరకు ఎక్కడా కూడా ఒక్క పబ్లిక్ పిరమిడ్ కూడా లేదు. మరి ఈ పిరమిడ్ని మేము నిర్మాణం ప్రారంభించాము. అది పిల్లర్స్ వరకు పూర్తి అయ్యింది, నిర్మాణం జరుగుతూ ఉంది. మరి మీ అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను ఆ పిరమిడ్కి. ఎయిర్పోర్ట్లో అక్కడ వెయిటింగ్ ఒక 4-5 గంటలు ఉంటుందట. ఆ 4-5 గంటల్లో మన పిరమిడ్కి వచ్చి వాళ్ళు ధ్యానం చేసుకుని వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది నిర్మాణం పూర్తయినప్పటి నుంచి. మరి ఆ నిర్మాణానికి మీ అందరూ కూడా సహకరించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నేను ధన్యవాదాలు, కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటున్నాను. నాకు సకలము పత్రిసారే, నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము ప్రతిదీ పత్రిగారే. పత్రిగారు చెప్పినటువంటి ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం, పిరమిడ్లను నిర్మించటం, డివైడర్స్ మీద పిరమిడ్స్ని పెట్టాం, పొలాల్లో పిరమిడ్లను పెడుతున్నాం. ఈ సంవత్సరంలో ఒక 100 ఎకరాల్లో పొలాల్లో పిరమిడ్లను పెట్టడం అనేది ఒక టార్గెట్గా తీసుకున్నాను. మరి ఇవన్నీ కూడా
నేను ఆఖరి శ్వాస వరకు నేను చేస్తాను అని మేడం ఒకసారి గట్టి క్లాప్స్ తెలియజేస్తున్నాను. కొడదాం. ఓకే ఫ్రెండ్స్, మరి నేను కూడా కృష్ణా జిల్లా వాసునే కదా. రైట్. లాస్ట్ ఇయర్ ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నాం. 108 గ్రామాల్లో 40 రోజులు క్లాసెస్ పెట్టి 108 గ్రామాలని 108 ధ్యాన గ్రామాలు 108 పిరమిడ్స్ అనే ప్రాజెక్ట్ తీసుకున్నాం. దాని సంకల్పం ఏంటంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రతి గ్రామంలో ఒక 41 డేస్ మెడిటేషన్ పెట్టి ప్రతి గ్రామంలో ఒక పిరమిడ్ రావాలనేది సంకల్పం. ఎట్ ది సేమ్ టైం విజయవాడ అనేది మెగా సిటీ కదా, ఆ విజయవాడలోనే ఒక 1008 సెంటర్స్లో 41 డేస్ క్లాస్ పెట్టి ధ్యానమయం చేయడం, పిరమిడ్ మయం చేయడం అనేది సంకల్పం. దాంట్లో భాగంగా జనవరిలో ఒక 24 సెంటర్స్ ఎట్ ఏ టైం స్టార్ట్ చేసి ఫిబ్రవరిలో ఒక 10,000 మందితో మెగా ర్యాలీ స్టార్ట్ చేయబోతున్నాం. రెడీయా? థ్యాంక్ యూ శివ గారు గట్టిగా చప్పట్లతో. కృష్ణా జిల్లా మాస్టర్స్ అందరికీ ఈసారి నిజంగా ధ్యానమయానికి అద్భుతమైన వర్క్ చేశారు. ఒకసారి గట్టిగా ఇంకా చప్పట్లతో. ఓకే ఫ్రెండ్స్, కృష్ణా జిల్లా మాస్టర్స్ అందరు గట్టి క్లాప్స్ కొడదాం. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. మనందరి జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి నెక్స్ట్ ఇయర్ 2026 సంవత్సరం జనవరి 16 నుంచి 26 వరకు 11 రోజులు బంటుమిల్లిలో శ్రీ కనకదుర్గ పిరమిడ్ శక్తి క్షేత్రం నందు 6వ మౌన ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది సార్. దయచేసి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.